నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కిషోర వికాసం మండల స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం. వినియోగదారులు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసుకోవాలని, ఎటువంటి అపోహలు పడరాదని పేర్కొన్న ఏఈ రామయ్య. ఇసుక హమాలీలకు పని కల్పించాలని, లారీ ఓనర్లకు ఇసుక రవాణాకు అనుమతి కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు. జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అండ్ మ్యాట్రిమోనీ కార్యాలయం ప్రారంభం. మండల విద్యాశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అలెస్కో రఘురామిరెడ్డి. నంద్యాల జిల్లా కేంద్రం ఐసీడీఎస్ ప్రాజెక్టు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓ సుగుణశ్రీ, ఐసీడీఎస్ సిడిపిఓ చంద్రకళ అధ్యక్షతన కిషోర వికాసంపై మండల స్థాయి శిక్షకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, రిసోర్స్ పర్సన్స్ మాట్లాడుతూ కిషోర వికాసం అనే అంశంపై రూరల్ అండ్ అర్బన్ పరిధిలోని మహిళా పోలీసులు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఎంఎస్కేలు, అంగన్వాడీ వర్కర్లకు బాల్య వివాహాల నిషేధం, నష్టాలు, విద్య, ఫోక్సో చట్టం వంటి విషయాలపై శిక్షణ అందించడం జరిగింది. కిషోరి వికాస కార్యక్రమం ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమానికి నంద్యాల అర్బన్ మరియు రూరల్ కి సంబంధించిన స్టాఫ్, డబ్ల్యూఎస్, జిఎంఎస్కేస్, ఏఎన్ఎంస్, అంగన్వాడీ టీచర్స్ అందరూ ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిడిపిఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ, ఎంఈఓ అండ్ లెక్చరర్స్, స్టాఫ్, ఐసిడిఎస్ స్టాఫ్, సూపర్వైజర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ శిక్షణ 5 వరకు కొనసాగుతుంది. అన్ని బాలికలకు సంబంధించిన, ఉమెన్కి సంబంధించిన చట్టాలు, చైల్డ్ మ్యారేజెస్ గురించి, తర్వాత న్యూట్రిషన్ గురించి, మనం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, తర్వాత పోక్సో చట్టం గురించి అన్నిటి మీద ఈవినింగ్ 5 వరకు 2 సెషన్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ని మళ్ళీ గ్రామ స్థాయిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనం ఐసిడిఎస్ తరపున, మన మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున మండల స్థాయిలో ఉన్నటువంటి, అర్బన్ స్థాయిలో ఉన్నటువంటి మహిళా పోలీసులకు మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ గారికి, ఏఎన్ఎంస్ గారికి, అంగన్వాడీ టీచర్లకు అందరికీ ఈరోజు మనం ఈ హాల్ నందు, కోఆపరేటివ్ సొసైటీ హాల్ నందు 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుపుతున్నాము. ఈ ట్రైనింగ్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా కిషోర వికాసం, వాళ్ళు ఏ విధంగా అయితే వికాసంగా ఉండాలో, హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని ఎలా లైవ్లీహుడ్ గా ఉండాలో దాని గురించి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బాల్య వివాహాలు ఆపడం గురించి, తర్వాత బాల్య వివాహం చేసుకోవడం వల్ల వచ్చే నష్టాల గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, తర్వాత ఫోక్సో యాక్ట్ గురించి, చట్టాల గురించి కూడా ఈరోజు అవగాహన కల్పిస్తాము. ఇప్పుడు మార్నింగ్ నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళకు సంబంధించిన హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక గ్రూప్గా అన్నమాట, మనకు సచివాలయంలో ఎవరైతే గ్రూప్ ఉంటారో వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో మన కిషోర వికాసం కింద ఏజీ గర్ల్స్ అందరూ బాగా చదవగలుగుతారు. తర్వాత బాల వివాహాలు ఆపగలుగుతాము. ఫోక్సో కింద ఎటువంటి చట్టాలు ఉన్నాయో తెలుసుకోగలిగితే, క్లియర్గా విలేజ్ స్థాయి వరకు వెళ్ళగలిగితే ఒక ఆశయానికి మనము సాధిస్తామనే ఒక ఉద్దేశంతో ఇవాళ ట్రైనింగ్ ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మంది దాకా మనకు వచ్చారు. వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్లు వచ్చారు, ఏఎన్ఎంస్ వచ్చారు, మరియు మహిళా పోలీసులు వచ్చారు, అంగన్వాడీ టీచర్లు కూడా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విని అందరూ గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి అక్కడున్న గ్రామంలో ఉన్న సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలో అర్బన్ మరియు రూరల్ పరిధిలో ఉన్నటువంటి కిషోర్ వికాసం ప్రోగ్రాంకి విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్, తర్వాత అంగన్వాడీ వర్కర్లు, ఎంఎస్కేస్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ వీళ్ళందరినీ మనము మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు నవంబర్ 7వ తేదీన జరిగినటువంటి కార్యక్రమంలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో మరియు మండల స్థాయిలో మరియు గ్రామ స్థాయిలో కిషోర్ వికాసం ప్రోగ్రామ్ని ట్రైనింగ్ని చేయమని ఆదేశాలు ఇచ్చారు. తద్వారా మేము జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు అటెండ్ అయినటువంటి ఈ యొక్క గ్రామ స్థాయి వాళ్ళు వాళ్ళ యొక్క పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి కిషోరి అనేటువంటి 11 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వాళ్ళ యొక్క న్యూట్రిషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ గురించి కానీ,
కౌమార దశలో వచ్చేటువంటి శారీరక మరియు మానసిక మార్పులు ఏ విధంగా వాళ్ళు అవరోధించాలి అనేటువంటి వాటి మీద, అదే కాక పోక్సో చట్టం గురించి బాల్య వివాహాలు ఏ విధంగా నిరోధించాలి, వాటికి గల కారణాలు ఏంటి, జరగడం తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఏంటి అనేటువంటి వాటన్నిటి మీద ఈరోజు ప్రత్యేకంగా లెక్చరర్స్ అయితేనేమి, లాయర్లు అయితేనేమి, వీళ్ళందరూ ఈరోజు ఈ యొక్క టాపిక్స్ మీద వీళ్ళకి అవగాహన కల్పిస్తారండి. ముఖ్యంగా వీళ్ళందరినీ సిడిపిఓ గారైనటువంటి చంద్రకళ మేడం గారు ఆహ్వానించారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం నడుస్తుంది. ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి వీళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం గృహ వాణిజ్య వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు విద్యుత్ సిబ్బంది వచ్చినప్పుడు సహకరించాలని, మీటర్లను బిగించుకోవాలని విద్యుత్ శాఖ D2 AE రామయ్య తెలిపారు. విద్యుత్ వినియోగదారులు స్మార్ట్ మీటర్లపై ఎటువంటి అపోహలు పడరాదని, కేవలం విద్యుత్ శాఖ వారికి వినియోగదారునికి సమాచారం అప్గ్రేడ్ అవుతుందని తెలిపారు. నంద్యాల పట్టణ విద్యుత్ వినియోగదారులకు ముఖ్య విన్నపం. నంద్యాల టౌన్లో ప్రస్తుతం అంటే గృహ వినియోగదారులు కానీ వాణిజ్య వినియోగదారుల దగ్గరికి మీటర్స్ మార్చడానికి మా యొక్క స్టాఫ్ సిబ్బంది వస్తున్నారు. అవి అంటే ఇప్పుడున్న పాత మీటర్లు తీసి కొత్త మీటర్లు స్మార్ట్ మీటర్స్ బిగిస్తున్నారు. వాటి వలన మీకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి అపోహ వాటి మీద పెట్టుకోవద్దు దయచేసి. అంటే దాని వలన ముఖ్య ఉద్దేశం ఏమంటే పాత మీటర్లు తీసేసి ఈ స్మార్ట్ మీటర్ బిగించడం వలన అప్గ్రేడ్ అవుతుంది. అంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్, కన్జ్యూమర్ యొక్క ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి రావడానికి అప్గ్రేడ్, అంతే మీటర్ అప్గ్రేడ్ అవుతుంది. కానీ దాంట్లో మీటర్ ఎక్కువ తిరిగేది కానీ, లేదంటే ఆల్రెడీ పోస్ట్ పెయిడ్ అని కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఈ మీటర్ ఎక్కువ తిరిగే సమస్య ఉండదు. ఇంకా స్మార్ట్ మీటర్ చాలా కరెక్ట్గా ఉంటుంది. అదేను కాక మరి పోస్ట్ పెయిడ్ మీటర్ కూడా కాదు అది. ఇంతకుముందు మాదిరే మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము మీటర్ రీడింగ్ తీస్తాము, మరి దానికి సంబంధించి బిల్లు ఇస్తాము. ఆ బిల్లు ప్రకారం ఇంత పాత ఓల్డ్ టెక్నాలజీ, ఓల్డ్ సిస్టమే అంతా. ఇప్పుడు కొంతమంది మాకు వినియోగదారులు ఫోన్ చేసి, సార్ ఇది పోస్ట్ పెయిడ్ అంటున్నారు, మాకు ఎందుకు మీటర్ అంటున్నారు. కానీ ఎలాంటి అపోహ వద్దు, ఆ పోస్ట్ పెయిడ్ లేదు, ఎక్కువ తిరిగే సమస్య ఉండదు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీటర్ మారుస్తున్నాము. కాబట్టి దయచేసి విద్యుత్ వినియోగదారులు గమనించి మీటర్లు మార్చడానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడాలి. మీకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఎప్పుడు కరెంటు పోయింది, ఏం కథ అనేది కూడా మీ మీటర్ల నుంచి మాకు తెలుస్తుంది. అంతే, అంటే జస్ట్ లైక్ సిస్టమ్ అప్డేట్ అవుతుంది అంతేగాని మీకు దాంట్లో ఎలాంటి అపోహలు తీసుకోవద్దని కోరుచున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానంలో గత 25 సంవత్సరాల నుండి ఇసుక లారీలకు అన్లోడింగ్ హమాలీలుగా జీవనం సాగిస్తున్న దాదాపు 150 మంది కుటుంబాలకు చెందిన వారికి నేడు జీవనం సాగించే పరిస్థితి లేదని, గత కొన్ని నెలలుగా పనులు లేక డంపింగ్ల వద్దకు లారీలను బిల్లులు ఉన్నా రానివ్వకుండా వాటిపై కేసులు నమోదు చేస్తున్నారని, ఇటు ఇసుక హమాలీలకు బ్రతుకు తెరువు కల్పించాలని, లారీలకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని, అక్రమ కేసులు పెట్టరాదని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలని జిల్లా కలెక్టర్ కు వారు అందజేయడం జరిగింది. ఇసుక ఉపాధి కోసం మేము గత కొన్ని నెలలుగా పనిచేస్తున్నాం. ఇక్కడనే గత కొన్ని నెలలుగా మాకు పని లేదు. లారీ వాళ్ళు లారీ రావట్లేదు, పట్టుకోవడం ఎక్కువైంది, రానివ్వట్లేదు. లారీ వాళ్ళను మిల్లులున్నా మాకు రానివ్వట్లేదు. డంపింగ్ యాక్టివిటీ నుంచి మాకు ఇలా జరుగుతుందన్న. ఇది బతుకుతారు తప్ప వేరేది ఏమి లేదు మాకు. దీనికోసం మాకు న్యాయం చేయాలి అని మేము గవర్నమెంట్ కోరుదామని వచ్చినామన్నా. మా లారీ యూనియన్ అసోసియేషన్ నంద్యాల, నా పేరు రామకృష్ణ అండి. మాకు ఏళ్ళగా మేము ఒక 25 ఏళ్ళ నుంచి ఇసుక వెళ్తా ఉన్నాము. ఈ రోజు గవర్నమెంట్ కంపెనీ, ఇది గవర్నమెంట్ డంప్ అయితే కనుక అందరికి తెలియాలా, కానీ వాళ్ళ పట్ల పెట్టుకుని వాళ్ళే ట్రాక్టర్లు కొనుక్కుంటున్నారు. మా లారీలు ఏం చేస్తారా, మేము జనాలకు మేము ఇంకా తక్కువలో అందిస్తున్నాము. 750 రూపాయలకి ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి. ఈ రోజు వాళ్ళకి 1100 భారం పడుతుంది. కానీ మమ్మల్ని చూడలేకుండా బిల్లుల పైన వచ్చే బిల్లులు లేవని చెప్పి కేసులు రాస్తున్నారు. ఇవన్నీ లారీలు బిల్లు పైన వాళ్ళకే చెప్పని చేసుకొస్తున్నాము. బిల్లు ఉండే కానీ పట్టుకుంటున్నారు. పట్టుకొని కేసులు రాయడం ఎక్కువైంది. వాళ్ళు సార్ మొత్తం చాన్సరికల్లో మాకు వాళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తారు సార్? దానికోసం సార్ మా ఆలోచన. మాకు అన్లోడింగ్ పని లేదు సార్. మాకు పని లేదు. బాగుంటే మేము 16 ఏళ్ళ నుంచి లాగుతున్నాము. మేము 16 ఏళ్ళ నుంచి లాగుతున్నాం. కొంతమంది ఉన్నారు 25 ఏళ్ళ నుంచి లాగుతున్నారు సార్. డబ్బు పెట్టిన నుంచి మాకు పనులు లాగున్నాయి సార్. అది గవర్నమెంట్ వచ్చిన మాకు పనులు లాగున్నాయి. మాకు 150 మంది కుటుంబాలకు మా లారీ ఓనర్లకు సార్.
మానవ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించిన సమాజ జీవన విధానానికి నాందివాచకమని ప్రముఖ న్యాయవాది శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన వివేకానంద ఆడిటోరియంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా సాహిత్య స్రవంతి సంఘం అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది శ్రీనివాసమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాయన్నారు. దీని యొక్క ఉద్దేశము మానవ హక్కులనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు సంబంధించినవని తెలిపారు. మానవ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించిన అంశాలని వీటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు రక్షణగా ఉంటూ సురక్షితంగా వారికి జీవించే అవకాశాలు కల్పించాలన్నారు. భూమిపైన పుట్టిన ప్రతి మానవుడికి స్వాతంత్రంగా, స్వేచ్ఛగా జీవించే హక్కులు ఉంటాయని, కానీ ఆ హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైన ఉందని తెలిపారు. సాటి మనిషిని గౌరవిస్తూ కులమతాలకు అతీతంగా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్రీ హేమంత్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవన్నీ మన ముందున్నాయి. మరి ఎంతమంది చదువుకున్నారు? మన దాంట్లో అందరికీ కేరళ రాష్ట్రంలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో విద్య 100% లేదు అనేటువంటి పత్రిక ఘోషిస్తుంది, మీడియా ఘోషిస్తుంది, ప్రభుత్వం ఘోషిస్తుంది. ఇవన్నీ మనం ఎందుకు అందరికీ విద్య రావాలంటున్నారు? ఇది ప్రధానంగా ప్రసాద్ చెప్పారు, ఓటు వేయాలి, ఓటు 15 సంవత్సరాలకు మార్పు వచ్చిన సార్ దేశంలో అంటున్నాడు. అంటే ఎంతో దూరం 15 సంవత్సరాలకు 3 టర్ములు ఎలక్షన్ కావాలి. అంటే మీకు 30 వస్తాయి చదువుతారు. భారతదేశంలో ఎందుకంటే వచ్చింది? చదువు ఉంటే కొంచెం విజ్ఞతతో ఆలోచించి తమ ప్రభుత్వాలు అంటే మానవ హక్కులు కాపాడేటువంటి ప్రభుత్వాలు ఎన్నుకొని ఈ దేశ భవిష్యత్తుకు పునాది పడుతుందేమో అనేటువంటి ఆలోచనతో చెప్పిందే. మరి మన ముందు ఎలా ఉన్నారు? ఎప్పుడో 1947 సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన తర్వాత యునైటెడ్ నేషన్స్ భారతదేశంలో మానవ హక్కుల గురించి మాట్లాడితే ఇప్పటిదాకా 93లో మన దేశంలో ప్రియదర్శనాల కాలంలో ఈ మానవ హక్కులకు రూపం కల్పించారు. హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అవి అన్ని రాష్ట్రాలు లేవు, కొన్ని రాష్ట్రాలు మాత్రమే పరిమితంగా ఉన్నాయి. దీనికి రాజ్యాంగ భద్రత లేదు. అంటే మరి కాన్స్టిట్యూషన్ లో ఉంది, కానీ ఈ కాన్స్టిట్యూషన్ ఉండేటువంటి దాన్ని చట్టబద్ధతగా ఈ మానవ హక్కుల కమిషన్స్ కు లేదు. ఓన్లీ డైరెక్షన్స్. అయ్యా ఈ విధంగా ఈ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి బాధపడిపోయింది, ఈ అమ్మాయి అవల ఇబ్బందికరపడింది, కాబట్టి ఈ ఇబ్బందికరాన్ని తొలగించడానికి ప్రభుత్వానికి డైరెక్షన్ చేసే పరిస్థితి, కానీ ఆర్డర్ వేసే కెపాసిటీ మానవ హక్కుల సంఘానికి లేదు. On the day of human rights, I am stating that is your right. ఓకే, అయితే కాలేజ్ బయటికి వెళ్ళేటప్పుడు నేను ఈ కాలేజ్ నేర్చుకొని వెళ్ళాను అనే ధైర్యంతో పోవాలి బయటికి. అది ఎంతసేపు ఏం నేర్చుకోలేదు, నేను ఈ కాలేజ్ అనవసరం చేయగలనా అనే గిల్ట్తో వెళ్ళకూడదు. మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని కాలేజ్ ఇస్తుంది, 100% ఇస్తుంది. కానీ దాంట్లో మీరు ఎంత వాడుకుంటున్నారు? అదే సామెత ఉంది తెలుగులో, ఒక గుర్రాన్ని అదేది ఒక లేక్ దాకా తీసుకెళ్ళగలం, ఆ గుర్రానికి నీళ్ళు తాపలేము. మేము ఎంతసేపు ఉన్నా మేమైతే రిసోర్సెస్ ఇవ్వడానికి కాలేజ్ రెడీ ఉంది, కానీ అది యూటిలైజ్ చేసుకుంటారా లేదా, దాన్ని బేస్ చేసుకొని మీ ఫ్యూచర్ మీరు డిసైడ్ చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. నంద్యాల పట్టణం ఆర్ఎస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అండ్ మ్యాట్రిమోనీ కార్యాలయం ప్రారంభం చేయడం జరిగింది. అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడడం జరుగుతుందని ప్రొప్రైటర్ వంశీకృష్ణ తెలిపారు. అలాగే మ్యారేజ్ మీడియేటర్లకు యాక్సిడెంట్ పాలసీ చేయడం జరిగింది. పెళ్లి కాని యువతి యువకులు జీవీఆర్ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా చైర్మన్ వంశీకృష్ణ గారికి, ఇక్కడికి వచ్చిన మీడియేటర్లకు అందరికీ నా హృదయపూర్వక వందనం. ఈరోజు ఒక శుభ పరిణామం. ఎందుకంటే రాజ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మీడియేటర్లకంతా ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేసి వాళ్ళ కుటుంబాలను వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ చక్కని సదవకాశం కల్పించారు. ఇక్కడ నంద్యాలలో దాదాపు 100 మంది మీడియేటర్లు పైగా రావడం జరిగింది.
వారికి ఆయన సొంత ఖర్చులతో ఒక్కొక్కరికి నెలకు ప్రతి సంవత్సరానికి 550 రూపాయల ప్రకారం ప్రీమియం కట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మంచి సదవకాశం కల్పించారు. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఈ మీడియేటర్లు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు జీవీఆర్ మ్యారేజ్ తరఫున గుర్తింపు ఏంటంటే నేను అసలు పాయింట్ పాలసీ. ఆ పాలసీ ఒక 7 రూపాయలు సభ్యతం కడితే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్లో దయ్యం కానీ ఏదైనా మన అనుకోకుండా కొన్ని సమస్యలు జరుగుతాయి కాబట్టి అలాంటప్పుడు ఇన్సూరెన్స్ మనకు తోడు అందుబాటులో ఉంటుందని మీకు కోరుతున్నాం సార్. మ్యాట్రిమోనీ వాళ్ళు ఇది 6 months అయింది ఓపెన్ చేసి ఆఫీసు. చాలా బాగుంది. మీడియేటర్స్ కూడా ఇన్సూరెన్స్ క్లైమ్ అనేది ఐడి కార్డుతో సహా, ఐడి కార్డు ఉంటేనే ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు ఫ్రీగా చేపిస్తున్నారు. వాళ్ళ జీవీఆర్ మ్యాట్రిమోనీ తరపున ఐడెంటిటీ కార్డు ప్లస్ ఈ ఇన్సూరెన్స్ పాలసీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ బాగానే పెట్టినారు. ఇది అన్ని జిల్లాలలో విస్తరించాలని, ఒక గుర్తింపు రావాలని నేను అందరు మీడియేటర్స్ కానీ, కస్టమర్లకు కానీ, పేరెంట్స్ కానీ, ఈ పెళ్లిళ్ళు చేసే అమ్మాయిల అబ్బాయిల వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చాలా బాగుంది. రెస్పాండ్ కూడా బాగుంది. బాగా చేయగలరనే నమ్మకం నాకు కూడా ఉంది. దాన్ని బాగా వీళ్ళు సద్వినియోగం చేస్తారని, అన్ని జిల్లాలలో వ్యాప్తి చెంది జీవీఆర్ మ్యాట్రిమోనీ అంటే ఒక హై లెవెల్కి వెళ్ళిపోవాలని రాజ్ కుమార్ గారిని నేను కోరుకుంటున్నాను. మ్యారేజ్ మీడియేటర్లో అందరికీ నమస్కారము. నేను జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అని ఎందుకు పెట్టినాను అంటే మ్యాట్రిమోనీ, జీవీఆర్ మ్యాట్రిమోనీ, జీవీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ మొత్తం అందరినీ నేను ఎందుకు పెట్టగలిగినాను అంటే ప్రతి ఒక్కరికి మీడియేటర్లకు ఎక్కడి నుంచి వస్తుంటే, పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు టౌన్లోకి వస్తుంటే ఆటోలు తగిలి, కార్లు తగిలి, జీపులు తగిలి ఇబ్బంది పడి వాళ్ళకి ఎవరికి ఇళ్ళకాడ కాళ్ళు విగడం, చేతులు విగడం ఇలాంటివి జరుగుతుంటే ఇళ్ళకాడ వాళ్ళ కొడుకులు బిడ్డలు ఏమంటున్నారంటే మీరు ఎందుకు మ్యారేజ్ పోతున్నారు, మీరు ఏం పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇంటి దగ్గర తినుకుంటూ కూర్చోకుండా ఎందుకు ఇది మీకు అని చెప్పి ఇబ్బంది పెడుతుంటే నేను వాళ్ళందరినీ ఆలోచించుకొని ప్రతి ఒక్కరికి, ప్రతి మీడియేటర్కు 10 లక్షల రూపాయల బాండు ఇన్సూరెన్స్ మా జీవీఆర్ మ్యారేజ్ తరఫున మేము చేపిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఐడి ప్రూఫ్ కూడా ప్రతి ఒక్కరు ఎక్కడ మీడియేటర్ ఏమి ఎట్లా అంటే కూడా మీడియేటర్ గా వాళ్ళ జీవీఆర్ మ్యారేజ్ ఆఫీసు ఉన్న మా ఐడి ప్రూఫ్ ఉందని ఇలాగ ఐడి ప్రూఫ్ చూపిస్తారు. ఇంకొకటి ఏమంటే మీడియేటర్లు ఎవరైనా కూడా ఐడి ప్రూఫ్ లేకోకుండా ఎక్కడైనా కూడా మీడియేటర్లు ఉండకూడదని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మన ఆఫీసులో ఐడి ప్రూఫ్, ఐడి కార్డు, ప్రతి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బాండ్ మనం ఇవ్వగలుగుతున్నాం. నమస్తే సార్, నా పేరు జి వంశీకృష్ణ. నేను జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో, నియర్ బై రైల్వే స్టేషన్. మన ఇక్కడ అన్ని రకముల కులాలకు పెళ్లి చూపులు చూడగలను. 100 రోజుల సందర్భంగా ఈరోజు మన కాడ మీడియేటర్ అందరికీ పాలసీలు చేయబడినది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలా ఐడి కార్డు ఇవ్వబడము. ఇలా పెళ్లి చూపులు చూడడానికి ఎక్కడైనా వెళ్తే డ్రైవింగ్ లో ఏమైనా యాక్సిడెంట్ అయితే మన కాడ వాళ్ళకి 10 లక్షలు అమౌంట్ శాంక్షన్ చేయబడింది. పాణ్యం మండలంలో మండల విద్యాశాఖ కార్యాలయాన్ని అలెస్కో రఘురామిరెడ్డి తనిఖీ చేశారు. తదనంతరం గవర్నమెంట్ హైస్కూల్ పాణ్యం మరియు కేశవరెడ్డి హైస్కూల్ నెరవాడ పాఠశాలలను సందర్శించి డ్రాపౌట్ విద్యార్థుల యొక్క సమాచారం అడిగి తెలుసుకుని త్వరగా సంబంధించిన వివరాలన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. అలాగే గవర్నమెంట్ హైస్కూల్ పాణ్యం పాఠశాల యందు మధ్యాహ్న భోజనం నిర్వహణ, భోజనాన్ని రుచి చూసి బాగుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎం సుబ్రహ్మణ్యం, గవర్నమెంట్ హైస్కూల్ పాణ్యం హెడ్ మాస్టర్ మేరీ సునీత, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు సుబాను, శేషు, సిఆర్పి రాజశేఖర్ పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కిషోర వికాసం మండల స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం. వినియోగదారులు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసుకోవాలని, ఎటువంటి అపోహలు పడరాదని పేర్కొన్న ఏఈ రామయ్య. ఇసుక హమాలీలకు పని కల్పించాలని, లారీ ఓనర్లకు ఇసుక రవాణాకు అనుమతి కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు. జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అండ్ మ్యాట్రిమోనీ కార్యాలయం ప్రారంభం.
మండల విద్యాశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అలెస్కో రఘురామిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.